ఈపీఎస్ 95 పింఛన్దారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంతోషకరమైన వార్త బయటకు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో పింఛన్ పెంపు విషయంలో కీలక మార్పులు ఏర్పడ్డాయి. సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది, రిటైర్మెంట్ ఏ సంవత్సరం అయినా పింఛన్లో ఏ విధమైన భేదభావం ఉండకూడదు. 2004, 2006, 2014 వంటి ఏ సమయంలో రిటైర్ అయినా అందరికీ సమాన హక్కులు ఉంటాయి. పింఛన్ లెక్కింపు 4 విభాగాలుగా విభజించబడింది. 10 సంవత్సరాలు లేదా తక్కువ సేవ చేసిన వారికి సుమారు 2,143 రూపాయల పింఛన్ లభిస్తుంది. సాలరీ లిమిట్ 15,000 ఆధారంగా. 15 నుంచి 25 సంవత్సరాలు సేవ చేసిన వారికి 15 సంవత్సరాల సేవ 3,250 రూపాయలు, 20 సంవత్సరాల సేవ 4,734 రూపాయలు, 25 సంవత్సరాల సేవ 5,000 రూపాయలు. 25-35 సంవత్సరాలు సేవ చేసిన వారికి 30 సంవత్సరాల సేవ 7,000 రూపాయలు, 35 సంవత్సరాల సేవ 7,500 రూపాయలు. హయ్యర్ పింఛన్ ఆప్షన్ ఎంచుకున్న వారు ఎక్కువ సాలరీ మరియు సేవా కాలం ఆధారంగా 11,203 రూపాయల నుండి 13,500 వరకు పింఛను పొందుతారు. ఈ కొత్త పింఛన్ రేట్లు ప్రభుత్వం మరియు ఈపీఎఫ్ఓ నిర్ణయాల ప్రకారం అమల్లోకి వస్తాయి. అధికారిక సర్కార్లు వచ్చిన వెంటనే అన్ని పింఛన్దారులు తమ పెంపును పొందగలరు. ఈపీఎస్ 95 పింఛన్దారులకు సుప్రీంకోర్టు తీర్పు పెద్ద విజయం. భేదభావం లేకుండా సేవా సంవత్సరాల ఆధారంగా పింఛను 2,100 రూపాయల నుండి 13,500 వరకు పెరుగుతుంది.